ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని అమ్మకానికి పెట్టారు. ఫస్ట్ ఫేజ్ ఫెయిల్ అవడంతో సెకండ్ ఫేజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి విడత అమరావతిలో భూముల్ని అమ్ముదామంటే కొనేవారే కనిపించడం లేదు. దీంతో రెండో విడత భూములు తీసుకోవాలి అని నిర్ణయించారు. ఎకరం 30 కోట్లు పలుకుతుందని చెప్పిన చంద్రబాబే ఇప్పుడు ఆ అమరావతిని మున్సిపాలిటీ అని ముద్ర వేసి మరో విడత భూ దోపిడీకి తెరతీశారు. రాజధాని పేరుతో అమరావతిలో వేల కోట్లు కుమ్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అక్కడ వేల ఎకరాల భూములు అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రచారం చేసే చంద్రబాబు అమరావతికి మాత్రం 1,00,000 కోట్లు తక్షణమే ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలోని భూములను అమ్ముకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ భూములు ప్రస్తుతం ఎవ్వరూ కొనే పరిస్థితి లేకపోవడంతో రియల్ ఎస్టేట్ మోడల్ ని ఎంచుకున్నారు. రైతుల నుండి సేకరించిన భూములు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూముల్ని వివిధ కేటగిరీలుగా విభజించారు సిఆర్డీఏ అధికారులు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 29 గ్రామాల్లో అమరావతి నిర్మాణాలను చేపడుతున్నారు. అమరావతి నిర్మాణాల కోసం 1,00,000 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాల ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించిన సిఆర్డీఏ రుణాల కోసం ఆ బ్యాంకులు పెట్టిన షరతులకు కూడా అంగీకరించింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే 15,000 కోట్లను రాజధానిలోని భూముల అమ్మకం, యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా చెల్లిస్తామని చెప్పారు. అయితే అమరావతి ఫేజ్ 1 అటర్ ఫ్లాప్ అయింది. అక్కడ భూములకు ధర పలకడం లేదు. భూములు ఇచ్చిన రైతులే గుండె పగిలి మరణిస్తున్న దుస్థితి కొనసాగుతోంది. ఎప్పుడైతే ఫేజ్ 1 మాస్టర్ ప్లాన్ ఫ్లాప్ అయిందో ఆ వెంటనే భూములు అమ్ముకోవడానికి సీఎం చంద్రబాబు మరో ప్లాన్ను తెరపైకి తెచ్చారు. భూములు అమ్మకానికి ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతో తాజాగా మరో విడత భూ సమీకరణకు నిర్ణయించింది. దానికోసమే రెండో విడత అమరావతి ఫేజ్ 2 పేరుతో 1,75,000 ఎకరాల భూములకు స్కెచ్ వేశారు. ముందుగా 50,000 ఎకరాలను సమీకరించేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. అమ్మకం కోసమే రెండో విడత భూముల సమీకరణ చేపడుతున్నారు. ఏకంగా 2,36,000 ఎకరాల భూములకు ఎసరు పెట్టారు. అమరావతి ఫేజ్ 2 మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనతో ఈ గుట్టు రట్టయింది. మొదటి విడత మాస్టర్ ప్లాన్ 54,000 ఎకరాల పరిధిలో సిద్ధం చేస్తే ఇప్పుడు రెండో విడతలో ఏకంగా 1,75,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు. మొదటి విడత భూములకు ధరలు లేకపోవడంతో రెండో విడత భూములకైనా ధర పలికితే వాటిని అమ్ముకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. లేదంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి బ్యాంకులు పూర్తి స్థాయిలో రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేదు. అమరావతి కోసం అప్పులు తెచ్చుకోవడానికి, తెచ్చిన అప్పులను తీర్చడానికి వేల ఎకరాల భూముల అమ్మకం ఒక్కటే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో 4,000 ఎకరాలను అమ్ముకుని నిధులు సమీకరిద్దామని భావించినా అది ఫలించలేదు. అందుకే ప్లాన్ బి అమలు చేస్తున్నారు. అమరావతి నగరం మాస్టర్ ప్లాన్ రెండవ దశ పూలింగ్ జరిగే గ్రామాలకు విస్తరించడంతో పాటు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. రెండో దశలో 20,494 ఎకరాలకు విస్తరించడంతో పాటు దానికి అనుసంధానంగా 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలు కలిపి సుమారు 1,75,000 ఎకరాలకు నిర్మాణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ఇదంతా భూముల అమ్మకం కోసం వేస్తున్న మాస్టర్ ప్లాన్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.